భారతదేశంలో శ్రీకృష్ణుడిని పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయం మాత్రం విశేషమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులు వచ్చి రాసలీలలు సాగిస్తారని నమ్ముతారు. ఆ ఆలయం మరెక్కడో కాదు, మధురలోని నిధివన్. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలను ఆకర్షించింది. నేటికి రాధాకృష్ణులు రాత్రులు ఈ అడవిలోకి రాసలీలల ప్రదర్శనకు వస్తారని చాలా మంది నమ్ముతారు. ఈ కారణంగా రాత్రి 7 లేదా 8 గంటల తరువాత ఆలయ ప్రాంగణంలోకి జంతువులు, పక్షులు, మానవులు ఎవ్వరూ ఉండరు. నిధివన్లోని ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకు మూసేస్తారు. నిధివన్లోని కృష్ణలీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చెట్లు విచిత్రమే. నిధివన్లోని ప్రతి అంశం ఆశ్చర్యం గొలిపే విధంగా ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత నిధివన్లో మనుషులే కాదు, జంతువులు, పక్షుల నీడ కూడా కనిపించదు. మరో విషయం ఏమిటంటే నిధివన్లో ఉన్న ఒక్క చెట్టు కూడా నేరుగా కనిపించదు. సాధారణంగా చెట్ల వేర్లు భూమిలో ఉంటాయి, కానీ నిధివన్లోని చెట్ల వేర్లు మాత్రం భూమి పైన ఉంటాయి. కొమ్మలు కూడా చిక్కుకున్నట్లు, అల్లుకున్నట్లు, వంగి ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో పెరిగిన చెట్ల కొమ్మలు పైకి కాకుండా కిందకు పెరుగుతాయి. నిధివన్లో తులసి మొక్కలు జంటగా నాటినవి, అందుకే పొరపాటున కూడా వాటిని ఉంచరు. ఎవరైనా తులసి ఆకులు కోస్తే వారికి ఏదో అనర్థం జరుగుతుందని విశ్వసిస్తారు. రాత్రివేళ శ్రీకృష్ణుడు రాధారాణి రాసలీల చేస్తున్నప్పుడు తులసి మొక్కలు గోపికలుగా మారతాయని ప్రజలు నమ్ముతారు. నిధివన్ వైపు ఎందుకు వెళ్లరు? నిధివన్ నివాసితులు ఈ రాసలీలను చూసేందుకు ప్రయత్నించరు. చీకటి పడిన తరువాత అటు అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లిన కొందరు మతిస్థిమితం కోల్పోయారని, మూగవారుగా అయ్యారని చెబుతారు. పిచ్చి, గుడ్డి లేదా మూగ అవుతాడని నమ్ముతారు. అందుకే ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకునేందుకు ఎవ్వరూ సాహసించలేదు. అందుకే ఈ నిధివన్ ఇప్పటికీ మిస్టరీగా నిలిచిపోయింది. ఈ కథలన్నిటి కారణంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు నిధివనాన్ని దర్శించుకోవటానికి వస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.